ఒకే ఒకటి గోపవరం అన్న ఒకదాని మటుకు ఐ థింక్ జయరామ్ రెడ్డి అనే ఒక్క తెలుగుదేశం ఆయన ఒక ఆయనే ఉన్నాడు. కాబట్టి కడపలో మనం ఇంకా కొన్ని చోట్ల ప్రయత్నం కూడా చేశారు, కానీ ఇక్కడ కుదరదులేని ముందే మానేశారు. మేము పోటీ చేయడం లేదని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఆర్ శ్రీనివాసులు రెడ్డి తెలుసు కదా, కడప రెడ్డి ఆయన ప్రకటించాడు. కానీ ఈ జయరామ్ రెడ్డి మరో 7గురిని తీసుకొని హైకోర్టులో కేసు వేసాడు. ఏమని అంటే, మా దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే జిల్లాలో 3 ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు ఉప ఎన్నికలు జరపకుండా మీరు కనుక చైర్మన్ ఎన్నుకుంటే అన్యాయం జరుగుతుంది, కాబట్టి దీన్ని ఆపండి అని అడగడానికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొంచెం విచారించి ప్రశ్నించి అన్ని చేసి ఈ దశలో మేమేం ఆపలేము అని ఎన్నిక చెప్పింది. దాంతో ఈయన రామ్ గోవింద్ రెడ్డి ఆయన విజయం సాధించారు. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయం. రెండోది వ్యూహాత్మకంగా మరి దాన్ని ఆ విషయంలో తెలుగుదేశం తలదూర్చకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు ఇక్కడ లేదని చెప్పుకుంటూ అక్కడ హైకోర్టులోకి వెళ్ళి దాన్ని ఆపాలని ప్రయత్నించడం. దాంతోపాటు మీరు చూస్తే ఒకచోట జనసేనకు ఒకటి వచ్చింది ఎంపీపీ, కానీ 2-3 చోట్ల వైసీపీ నిలబెట్టుకుంది. అనంతపురం జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి. ఇదంతా అంటే వెంటనే ఆటోమేటిక్గా స్థానిక స్థానాలన్నీ తలకిందులు అయిపోతాయన్న పరిస్థితి ఎందుకో కొంచెం అలా బ్రేక్ పడినట్టుగా ఉంది. వైజాగ్ది ఉంది, ఇంకా వైజాగ్ జెడ్పీ అది ఎలాగో మారిపోతుంది. కాబట్టి అక్కడ కూడా మేము ఆపుతామని బొత్స లాంటి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు లోకల్ వార్, ఈ లోకల్ వార్లో కడప నిలబెట్టుకోవటం అన్నది వైసీపీ కొంచెం జోష్ ఇచ్చే విషయం కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పీఠం దగ్గరే ఇది కనుక పోయి ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. బహుశా దాన్ని నిలబెట్టుకున్నారు. ఇంకా తర్వాత ఈ 2-3 ఎంపీపీలు కూడా ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఎన్డీఏ లేదా కూటమి కొంత పునరాలోచించుకుంటుందా ఈ వ్యూహాన్ని, ప్రతి చోట దీన్ని కదిలించడం మంచిది కాదనే దీనికి వస్తుందా, అది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. బ్రేక్ వేసింది మొత్తానికి, ఒక బ్రేక్. ఓకే, అంతే, లోకల్ స్లైడ్కి ఒక బ్రేక్, కడప వరకు. సరే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను.